ఎస్కే యూనివర్సిటీలో లగడపాటి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలా రావాలంటే తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా అన్నట్టు మీరంతా అమ్మాయిలు అబ్బాయిలు లేస్తే మీ యొక్క గళానికి, మీ నినాదానికి, మీ శక్తి యుక్తికి ఎవరైనా సరే అడిగిపోవాల్సిందే. ఏ ప్రాంతంలో అయినా సరే ఆ విధంగా మీరంతా ఐక్యత కావాలి. ముందు విద్యార్థులతో మీరంతా ఒక్కటి కావాలి. ఆ ఒక్కటైనప్పుడే మిమ్మల్ని పన్నంగా పెట్టి, మిమ్మల్ని పావులుగా పెట్టి రాజకీయ నాయకులు అందవాళ్ళకి అవకాశం ఉండదు. అందుకని ఎక్కడ సమైక్య నాదంలో, సమైక్య ఉద్యమంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థుల్ని జీవితాలు పాటు చేసుకోమని చెప్పరా, ఎక్కడ విద్యార్థుల్ని జీవితాలు అర్పించమని చెప్పరా. కానీ వేర్పాటు ఉద్యమంలోనే ఇటువంటి కొనసాగుతుంటే బాధ కలిగింది మాకు. ఇంతటి దారుణంగా చేస్తారా అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మీకు అమూల్యమైన జీవితాలు ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాలి, మాకంటే కూడా పైకి వెళ్ళాలి. మీరు ఎంతో అమూల్యమైన జీవితం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. మీరంతా కూడా ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఆ ధైర్య సాహసాల్ని సక్రమైన మార్గంలో మీరు తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎంతో పురోగతి చేద్దాం మనంతా కూడా. అలాగే చాలా మందికి ఎందుకు సమైక్యంగా ఉండాలి, ఎందుకు విడిపోవాలో కూడా తెలియదు చాలా మంది పాపం. ఇవాళ రాష్ట్రం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నాం. 1,00,000 కోట్ల బడ్జెట్ తో ఏ రాష్ట్రానికి లేని రీతిలో మనం ముందున్నాం. మహారాష్ట్రకి లేదు, ఉత్తరప్రదేశ్ కి లేదు, కానీ మన రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఉన్నాయి. మన విద్యార్థులకి ఉచితంగా ఫీజులు కట్టగలుగుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి. మనం గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే 2 లక్షల వరకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే సదుపాయం ఏ రాష్ట్రం లేదు, మన రాష్ట్రంలో ఉంది. అలాగే ఇవాళ అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. సో అలాగే అనేక విశ్వవిద్యాలయాలు ఒక్కొక్క జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం పెడుతున్నాం. ఇంత పురోగతి చెందుతున్నాం. ఇదంతా కుంటిపడుతున్న బాధ మాకుంది. అలాగే హైదరాబాద్ లో ఇవాళ సగం పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్ లో వస్తుంది. 35,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో వస్తాయి. 40,000 కోట్ల రూపాయలు 22 జిల్లాల్లో వస్తాయి. అటువంటి హైదరాబాద్ లో అత్యధిక ఎందుకు వస్తాయి? రాజధాని కాబట్టి వస్తుంది. ఒకప్పుడు రాయలసీమలో కర్నూలు రాజధానిగా ఉండింది. అదే కర్నూలు రాజధానిగా ఉంటే అభివృద్ధి అంతా ఇక్కడ వచ్చేదే. ఐఐటి ఇక్కడ